Hi guys, welcome back to my channel. Welcome back to another Mumbai vlog. ముంబై వచ్చాక స్ట్రీట్ షాపింగ్ లేకపోతే ఎలాగండి? సో, డే 2 వ్లాగ్ చూసారు కదా! మేము మంచిగా సిటీ మొత్తం తిరిగేసొచ్చాము. వచ్చేసరికి రూమ్‌కొచ్చేసరికి 4:00 అయితే అయ్యింది. అండ్ మంచిగా రెస్ట్ తీసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి 6:30 అరౌండ్‌కి మేము ఇంటి పక్కనే ఐ మీన్ రూమ్ పక్కనే స్ట్రీట్ షాపింగ్ చేద్దామని చెప్పేసి ఎళ్తున్నాము. అది కొలాబా స్ట్రీట్ మార్కెటింగ్ అన్నట్టు. అండ్ ఇక్కడ చూసారా? తాజ్ హోటల్. ఇందులో వచ్చేసి ఆ తాజ్ హోటల్ వేరు. ఇది కొంచెం చిన్నదన్నట్టు దానికంటే. పెద్ద పెద్ద సెలబ్రిటీస్, క్రికెటర్స్ అందరూ ఇక్కడే స్టే చేస్తారండి ముంబై వస్తే. అండ్ ఇక్కడ ఒక కోట్ చూపిస్తున్నాను చూడండి. బ్రిటిష్ వాళ్ళు కట్టించిందే ఇది ముందుది. అది కూలగొట్టలేకనే ఎనక కట్టించారన్నట్టు. వెరైటీస్ ఉంటాయి అసలు. అండ్ నా ఫేస్‌లో ఎక్సైట్‌మెంట్ చూసారా షాపింగ్ అంటే. అసలు అమ్మాయిలకి షాపింగ్ ఎక్సైట్‌మెంట్ లేకపోతే వాళ్ళు అమ్మాయిలే కాదండి. అవునా కాదా? నాకు కింద కామెంట్ చేయండి. జస్ట్ కిడింగ్. అయితే చూసారా అసలు రాగానే జుమ్కాస్ అయితే ఉండే. ఎంత బావున్నాయంటే ఎంత బావున్నాయి. నా దగ్గర కూడా ఉన్నాయి కొన్ని కలెక్షన్స్. బట్ అక్కడ అసలు ఏది చూసినా అన్నీ తీసుకోవాలనిపించింది. ఇక్కడ చూసారా ఆక్సిడైజ్ జ్యువెల్లరీ. ఇందులో నా దగ్గర కొన్నున్నాయి. బట్ అసలు ఒక్కటి కాక ఒకటి ఎంత బావున్నాయో. ఇది తీసుకుందాం అంటే అది మనసు ఒప్పట్లేదు. అక్కడ ఉన్నాయి అన్నీ తీసుకోవాలనిపిస్తుంది. నాకైతే పిచ్చెక్కిపోయింది ఏం తీసుకోవాలో. ఎంత బావున్నాయి చూడండి. అసలు ఆక్సిడైజ్ జ్యువెల్లరీ ఇప్పుడు ఫేమస్‌గా ఇప్పుడు ట్రెండింగ్ కదా! అందరూ అవే యేసుకుంటున్నారసలు. ఆహ్, నేనేమేమి తీసుకున్నానో ఇక్కడ స్ట్రీట్ షాపింగ్‌లో అది తర్వాత వ్లాగ్ అయితే చేస్తాను. అండ్ మేము మొత్తం సిటీ ముంబై అంతా తిరిగింది వ్లాగ్ చేశాను కదా! డే 2 చూడని వాళ్ళు ఉంటే ఎవరైనా చూసేయండి ముంబై మొత్తం. అండ్ చూడండి ఇయర్ రింగ్స్ ఎంత బావున్నాయో అసలు. ఆహ్, మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో గానీ నాకైతే అక్కడ కళ్ళు సరిపోలేదండి చూడ్డానికసలు. ఇక్కడ చిన్న చిన్న ఐటెమ్స్ లైక్ ట్రెండీగా ఫ్యాషనబుల్‌గా రెడీ అవ్వడానికి ఆహ్, కాస్ట్ కూడా చాలా రీజనబుల్ ఉంది. మన దగ్గర కూడా అంతే కాస్ట్ ఉంటుంది. బట్ ఇంత మంచిగున్నప్పుడు కొంచెం ఎక్కువ కాస్ట్ ఉంటుంది గదా! ఇక్కడ చెప్తున్నాను చూడండి నాకసలు ఏం తీసుకోవాలో అర్థం కావట్లేదు. అన్నీ నచ్చినాయి. మా ఫ్రెండ్ వచ్చేసి భాస్కర్ 1 మంత్ సాలరీ మొత్తం స్పెండ్ చేసేసేయి అని జెప్పేసి, నేనుండి 1 మంత్ సాలరీ కూడా సరిపోదు. అంతున్నయి ఇక్కడ అన్నీ తీసుకోవాలనిపిస్తుందని చెప్పి. ఆహ్, నిజంగా గర్ల్స్‌కి ఎన్ని ఉన్నా తక్కువేనండి. అన్నీ చూసి తీసుకోవాలనిపిస్తుంది. ఎక్కడికెళ్తే అవన్నీ కావాలనిపిస్తుంది. ఇక్కడ జ్యువెల్లరీ నుండి, బట్టల నుండి, షూస్, చెప్పులు ప్రతి ఒక్కటి అండి. అసలు ఎంత బావున్నాయంటే అంత బావున్నాయి. అండ్ దట్ టూ బ్రాండెడ్ అండి. బ్రాండెడ్ బట్టలు చూసారా డెనిమ్స్ ఎంత బావున్నాయో. రీజనబుల్ ప్రైస్‌లోనే ఉన్నాయి. మరీ 300, 350 అలానే ఉన్నాయి. మాక్సిమం అయితే 400, 500 అలా చెప్తున్నారు. జారా కానీ అసలు అమ్మో! ఎన్ని బ్రాండ్స్ ఉన్నాయంటే అన్ని బ్రాండ్స్. ఆహ్, నిజంగా చాలా బావున్నాయి. నాకైతే భలే అనిపించింది. డబ్బులుంటే అన్నీ తీసుకోవాలనిపించింది. ఇక్కడ చూసారా ఎంత బావున్నాయో జుంకాలు. నాకైతే పర్సనల్‌గా జుంకాలు కానీ, ఆక్సిడైజ్ జ్యువెల్లరీ కానీ చాలా ఇష్టము. అన్నీ ఒకేసారి కాకపోయినా అప్పుడప్పుడు కొన్ని తీసి పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మంచివి వేసుకోవచ్చు కదా! చూడండి ఎంత బావున్నాయో అసలు. ఆహ్, ఎంజాయ్ చేయండి మీరు కూడా వర్చువల్‌గా. మీరు ముంబై వచ్చినప్పుడు ఒకవేళ మీకు కుదిరితే ఈ స్ట్రీట్ షాపింగ్‌కి రావడానికి ఖచ్చితంగా ట్రై చేయండి. స్ట్రీట్ వచ్చేసి కొలాబా స్ట్రీట్ మార్కెటింగ్. ఇక్కడొచ్చేసి అన్ని బ్రాండెడ్‌వే ఉంటాయి. బట్టల నుంచి, చెప్పుల నుండి, జ్యువెల్లరీ కానీ అన్నీ చూసారా ఇక్కడ అన్నీ ఫ్యాషనబుల్ అండి. అసలు చాలా ట్రెండీగా ఉన్నాయి బట్టలు. చూసేయండి. చూసారా గాగుల్స్ ఎలా ఉన్నాయో? అయ్యో! చిక్కి ఏంటి ఇలా ఉన్నాయనుకుంటున్నారా? వీడియోలో అయితే ఎలా కనిపిస్తుందో కానీ బయట మాత్రం ఇవి ట్రెండింగ్ అండి అసలు. సెలబ్రిటీస్ వేసుకుంటారు కదా గాగుల్స్ అసలు. నేనైతే అమ్మో! ఇవెక్కడ తీసుకుంటారబ్బా! యూఎస్‌లో దొరుకుతుందా? ఫారెన్‌లో దొరుకుతుందా? అనుకునేదాన్ని. బట్ ఇగ చూసారా ఎంత బావున్నాయో. ఇక్కడే తీసుకుంటారేమో అందరు నాకలానే అనిపిచ్చింది. అండ్ నాకు బాగా నచ్చింది అక్కడ హ్యాండ్ బ్యాగ్స్ అండి. చూసారా ఎంత బ్రాండెడ్ అంటే
మైకేల్ కోరస్ అని అసలు ఎంత పెద్ద పెద్ద బ్రాండ్స్ ఉన్నాయి తెలుసా అసలు. నేనైతే నమ్మలేకపోయినా అసలు అమ్మో! ఏంటిది ఇంత బ్రాండెడ్ ఉండి చాలా తక్కువ ప్రైస్ చెప్తున్నారు. మోస్ట్‌లీ రూ. 1000 చాలా ఎక్కువ అండి. 1000 కంటే ఇంకెక్కువ చెప్పట్లేరు. చూసారా ఎంత బావున్నాయో. నేను చాలా బార్గెనింగ్ చేశానండి. మన బార్గెనింగ్ స్కిల్స్ బావుండాలి కానీ ఎన్ని కొనుక్కోవచ్చు తెలుసా? అసలు బట్టలు కానీ ఇలా చూసారా అసలు నాకైతే హ్యాండ్ బ్యాగ్స్ చాలా బాగా నచ్చినాయి అసలు చూడండి. చూడండి ఇక్కడ నేను ఎంత రష్ ఉంది తెలుసా అండి అసలు. నాకు వీడియో తీయడానికి గూడా కుదరట్లేదు అసలు. షర్ట్ 'జారా' నుండి నిజంగా ఇట్లా స్ట్రీట్ షాపింగ్ చేస్తే ఫ్యాబ్రిక్ అవి బావుండదనుకుంటారు కానీ, ఫ్యాబ్రిక్ టాప్ నాచ్ ఉండే అండి. అసలు నిజంగా చాలా బావుండే. నాకైతే అక్కడ ఉన్నయన్నీ కొనాలనిపించిందండి. నేనింకా వెయిట్ లూజ్ అవ్వలేదు కానీ, వెయిట్ లూజ్ అయితే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ భాస్కర్‌ని పట్టుకెళ్దాము. మమ్మీనైనా భాస్కర్‌ని పట్టుకెళ్దాము. ముంబై మళ్ళీ షాపింగ్ చేద్దాం అనుకున్నాను. ఇక్కడొచ్చేసి మిడ్డీ స్కర్ట్ అండ్ షర్ట్ ట్రై చేసినాను నేను. అక్కడ ఏది దొరికితే అది పేరప్ చేసుకోవచ్చండి. మన ఇష్టము. మనకి టాలెంట్ ఉండాలి కానీ ఎన్ని డ్రెసెస్ పేరప్ చేసుకోవచ్చో అసలు. అండ్ మేము అసలు అనుకున్నది 2 డేస్ ట్రిప్పే. కానీ అనుకోకుండా 4 డేస్ ట్రిప్ అయింది. సో, నేను అన్ని బట్టలైతే తెచ్చుకోలేదు. అందుకని నేనిక్కడ కొన్ని డ్రెసెస్ చూస్తున్నాను. చూడండి ఈ బ్లాక్ స్కర్ట్ పైన ఈ షర్ట్ పేరప్ చేశాను నేను. ఎంత బావున్నాయి అంటే అంత బావుంది. ఫ్యాబ్రిక్ నిజంగా చాలా బాగుండే. అండ్ వాళ్ళు టాప్ స్కర్ట్ వచ్చేసి 500, 500 అంటుండే. నేను ఇక్కడ చూడండి నా బార్గెనింగ్ స్కిల్స్ చూడండి. అలా నేను స్కర్ట్ 350కి అండ్ టాప్ షర్ట్ కూడా 350కి అయితే తీసుకున్నాను. మొత్తం డ్రెస్ 700కొచ్చేసింది. అలా ఉంటుంది మన బార్గెనింగ్ స్కిల్స్. అండ్ అసలు క్లాత్ ఫ్యాబ్రిక్ అయితే నిజంగా చాలా బాగుండే. నేను అసలు నమ్మలేకపోయాను అంతకొచ్చింది అంటే. అండ్ ఇక్కడ చూసారా జ్యువెలరీ ఎంత బాగుందో. ఈ డైమండ్స్, గోల్డ్ ఎందుకు కొంటారండి అసలు జనాలు? నాకైతే అదే అనిపిస్తుంది. ఇంత మంచి కలెక్షన్స్ బయట దొరకగా ఆ గోల్డ్, డైమండ్స్ అవే పెట్టుకొని ముసలోళ్ళయిపోయే కంటే, ఇలా వెరైటీ వెరైటీ అన్నీ ట్రై చేయొచ్చు కదా అనిపిస్తది నాకు. చాలా బావున్నాయి అవి. అండ్ ఇక్కడొచ్చేసి యాంటిక్ పీసెస్ ఉండే. నేను మా అక్కకి ఎప్పుడు బయటికెళ్ళినా ఏదో ఒకటి తీసుకెళ్తే మా అక్క అంటుంది, "నాకు యాంటిక్ పీసెస్ తీసుకురా ఇవన్నీ నాకేం వద్దు" అని అంటుంది. ఇక్కడ చూసారా హ్యాండ్ బ్యాగ్స్ ఎంత బావున్నాయో. నాకైతే నిజంగా నా హార్ట్ అక్కడ మెల్ట్ అయిపోతుందండి. కాకపోతే వాళ్ళ ముందు మనం అలా చేస్తే మనకి కాస్ట్ తగ్గించరన్నట్టు. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. మనకు నచ్చుతుంది అని చెప్పేసి వాళ్ళకసలు చూపియకూడదు. జస్ట్ మనం చూస్తూ కాస్ట్ అడిగి బార్గెనింగ్ చేయాలంతే. చూసారా ఈ బ్లాక్ నాకైతే నిజంగా చాలా బావుంది. జస్ట్ లైక్ వెల్వెట్ క్లాత్ కూడా కాదు. చాలా బ్రాండెడ్‌గా కనిపిస్తుందండి అసలు. నాకైతే బా నచ్చినాయి.
సో, అసలైన ప్లేసెస్ నేను సీఎస్‌టీ అని చెప్పాను కదా! లైక్ రైల్వే స్టేషన్, ఛత్రపతి శివాజీ మహారాజ్ స్టేషన్, రైల్వే స్టేషన్ అండ్ చర్చ్ గేట్ అవన్నీ నేను నెక్స్ట్ వ్లాగ్‌లో అయితే పోస్ట్ చేస్తాను. సో, నెక్స్ట్ వ్లాగ్ కూడా తప్పకుండా మర్చిపోకుండా చూడండి. నెక్స్ట్ వ్లాగ్ కూడా చాలా ఎంటర్‌టైన్ అవ్వబోతుంది. ముంబైలో మంచి మంచి ప్లేసెస్ చూపించబోతున్నాను. మేక్ ష్యూర్ యూ గైస్ హిట్ ద నోటిఫికేషన్ బెల్ సో దట్ నేను వీడియో పెట్టగానే మీకు వీడియో వచ్చేస్తుంది. అబ్బా! చిక్కి ఏంటబ్బా! అంత మాట్లాడుతున్నావు అనుకుంటున్నారేమో. నా ఎక్సైట్‌మెంట్ అలా ఉంది. అసలు ఈ వాయిస్ ఓవర్ ఇస్తుంటే కూడా బట్టలు అవి మళ్ళీ అక్కడికెళ్ళి కొనాలనిపిస్తుంది. అంత ఎక్సైట్‌మెంట్ అయితే ఉంది. ఒక్కటి తీస్తుంటే ఇంకోటి, ఒక్కటి తీస్తుంటే ఒకటి నచ్చుతూనే ఉన్నాయి నాకు హ్యాండ్ బ్యాగ్స్ అసలు. ఇలా పెద్ద పెద్ద హ్యాండ్ బ్యాగ్స్ కూడా భలే అనిపిస్తున్నాయి. ఒక దాంట్లో ఒకటి ఈ యెల్లో కలర్ తీశారు కదా! అదైతే ఆయన ₹1000 అన్నాడండి. ఇంక దానికి మించి ఆయన అస్సలు తగ్గియట్లేడు. ఇంకా నేను ముందు ఒక బ్యాగ్ తీసాను కదా! అది 800కి అయితే ఇస్తా అన్నారు. అండ్ ఇక్కడ చూసారా షూస్ సెలబ్రిటీస్ అందరూ వేసుకుంటారు కదా! నేను ఈ అమ్మ ఎక్కడి నుండి తీసుకొస్తారు ఇంత కాస్ట్‌వి అనుకుంటుండే. చూడండి ఎంత బావున్నాయో అసలు పెద్ద బ్రాండెడ్‌గా అనిపిస్తున్నాయి. బట్ రీజనబుల్ ప్రైస్ ఉందండి. 1000కి మించి లేనే లేదసలు. నాకు భలే అనిపిచ్చింది. మళ్ళీ ఎప్పుడైనా వద్దాము షాపింగ్‌కి అని అనుకున్నాను. మీరు ఖచ్చితంగా ముంబై వస్తే మాత్రం ఈ స్ట్రీట్ మర్చిపోకండి ప్లీజ్. మంచిగా ఎంజాయ్ చేయండి. మంచిగా తీసుకోండి బట్టలు. అండ్ ఇక్కడొచ్చేసి అన్ని ట్రెండీ కలెక్షన్ టాప్స్, ష్రగ్స్ కానీ అసలు ఎంత బావున్నాయి తెలుసా అండి. నా సైజ్ లేదు గానీ, నా సైజ్ ఉంటే అన్నీ పట్టుకెళ్ళిపోతుండే అనిపిచ్చింది. లేకపోతే ఆ డ్రెసెస్ కోసమైనా అసలు స్లిమ్ అయిపోవాలనిపిచ్చింది. అంత బావున్నాయి బట్టలు. ఖచ్చితంగా స్లిమ్ అయ్యి ఆ బట్టలు కొనడానికైతే ఎళ్ళిపోతాను నేను. ఎంత బావున్నాయి చూడండి. అండ్ ఈ ఇలాంటి డ్రెసెస్ ఇప్పుడు ట్రెండింగ్ కదా! ఎయిర్‌పోర్ట్ లుక్ కోసం జస్ట్ ఇలా కంఫర్టబుల్‌గా యేసుకొని వెళ్ళిపోవచ్చు. ఎంత బావుంది చూడండి. అండ్ ఇక్కడ చూపిస్తాను చూడండి. హ్యాండ్ బ్యాగ్స్ ఎంత బ్రాండెడ్ బ్లూబెర్రీ అసలు ఎంత బాగున్నాయి. మైకేల్ కోరెస్ బ్యాగ్స్ అన్నీ ఉన్నాయండి ఇక్కడ. ఆయన ఇంకా వీడియో తీయడానికి ఒప్పుకోలేరు అసలు. లేకపోతే ఇంకా మీకు అన్నీ చూపిస్తుండే. నాకు అన్నిటికంటే బట్టల కంటే కూడా, చెప్పుల కంటే కూడా అన్నిటికంటే నాకు బాగా నచ్చింది హ్యాండ్ బ్యాగ్సే అండి అసలు. నేను హ్యాండ్ బ్యాగ్స్ అంత వేసుకోను. అంత యూజ్ చేయను. కాకపోతే మీకు ఒకవేళ మీరు బాగా హ్యాండ్ బ్యాగ్స్ పిచ్చున్న వాళ్ళైతే ఖచ్చితంగా తీసుకోవచ్చు. అండ్ చెప్పులు చూసారా? ఇలా ఈ మధ్య మెహందీ కానీ చెప్పులు డ్రామా క్వీన్ అని ఇలా వెరైటీ చెప్పులైతే ఏసుకుంటున్నారు. కావాలంటే వెళ్లి ట్రై చేయవచ్చు. అలాంటివి తీసుకోవచ్చు. నేనిక్కడ ట్రై చేస్తున్నాను. కానీ సైజ్ అంతా రాలేదు. సో, నేనైతే వద్దనుకున్నాను చెప్పులు. కానీ బావుండే. కొన్నైతే తీసుకున్నాను. ఏమేమి తీసుకున్నానో చెప్తా అన్నా కదా! నెక్స్ట్ వ్లాగ్ అయితే ఖచ్చితంగా చేస్తాను. చూసేయండి. అసలు ఎంత షాపింగ్ చేసినా ఇంకా చేస్తూనే ఉన్నాను. అటు నుండి మా మమ్మీ, భాస్కర్ అందరూ పిలుస్తున్నారు. ఇంకా అయిపోలేదా నీ షాపింగ్? ఇంకా అయిపోలేదా అని. తీస్తూనే ఉన్నాను. అండ్ ఇక్కడ ఒక టాప్ అయితే తీసాను. లైక్ సెలబ్రిటీస్ వేసుకుంటారు కదా! జస్ట్ ఒక పెద్ద లాంగ్ షర్ట్. ఇది తీసుకోనా అంటే కింద ఏం వేసుకోకూడదు అని చెప్పేసి నేను ముందే చెప్తున్నాను మమ్మీ వాళ్ళకి. అయితే వద్దు ఇలాంటివి వద్దు అని చెప్పేసి అంటున్నారు వాళ్ళు. అదే పెద్ద లాంగ్ స్కర్ట్ కానీ మిడ్డీస్ ఉంటే ఒప్పుకుంటుండే. ఇలాంటివి అయితే వద్దు అని అంటారు. చూడండి వాళ్ళ ఎక్స్‌ప్రెషన్ ఇక్కడ.
ఇక్కడ చూపిస్తున్నాను గదా! ఇది ఫుల్ ఉంది గదా! ఫుల్ డ్రెస్. సో, ఫుల్ అయితే బావుంది అని జెప్పేసి మా మమ్మీ అదొచ్చి పట్టుకుంటుంది. భలే నవ్వొచ్చింది నాకైతే. మీ మమ్మీస్ కూడా, మీ హస్బెండ్స్ కూడా ఇట్లనే ఉంటారా? నాకు కింద కామెంట్ చేయండి. అసలెంత షాపింగ్ చేస్తున్నాను, ఎంత తిరుగుతున్నాను. ముంబై ట్రిప్ అంటే మా పాప నన్ను భలే సపోర్ట్ చేస్తదండి అసలు. అస్సలు ఏడవదు. బయటికెళ్తే మాత్రం భలే ఎంజాయ్ చేస్తది అది కూడా. సో, స్ట్రీట్ అంతా చూపిస్తున్నాను చూడండి. ఎంత బావుంది చూడండి సిటీ అసలు. ఈవినింగ్ టైము. అదే మన దగ్గర రద్దీ రద్దీ ఉన్నా కూడా ఎంత చికాకేస్తదో అసలు. ఇక్కడ చూడండి ఎంత బావుందో, నాకైతే అసలు చాలా చాలా నచ్చింది ఈ స్ట్రీట్. స్ట్రీట్ నేమ్ మళ్ళీ చెప్తున్నాను, కొలాబా స్ట్రీట్ మార్కెటింగ్ అండి. ఇక్కడంతా ఫ్యాషనబుల్ ట్రెండీ కలెక్షన్స్ ఉంటాయి. అవి కూడా బ్రాండెడ్. అండ్ ఇక్కడ కావాల్సిన వాళ్ళు వచ్చి ఇలా తింటారు మధ్యలో బేల్పూరి అవి ఇవి. సో, మధ్య మధ్యలో స్నాక్స్ తినేసి అటు షాపింగ్ చేసుకోవచ్చు. నాకైతే ఈ స్ట్రీట్ చాలా నచ్చింది. అసలు చూడ్డానికి కూడా ఎంత బావుందో అసలు. నేను కొన్ని జూస్తుంటే, మా మమ్మీ వచ్చేసి మా పాప కోసమే జూస్తుంది. అక్కడేమో పిల్లలకసలు లేనే లేవు బట్టలు. ఓన్లీ ఫర్ అస్, ఓన్లీ లేడీస్‌కి, జెంట్స్‌కి కూడా ఉంది. బట్ జెంట్స్‌కి చాలా తక్కువుందండి ఇక్కడ. లేడీస్‌కి మాత్రం బాగా ఉంది. మొత్తం లేడీస్ స్ట్రీట్ మార్కెట్ అనొచ్చు. అంత బావుంది. అండ్ ఇక్కడ ఏ షర్ట్ తీసుకున్నా 350 రూపీస్ అండి. చూడండి ఎంత బావున్నాయో అసలు షర్ట్స్ అసలు. మంచిగా క్యాజువల్ వేర్‌గా జీన్స్ వేసుకొని, అలా షర్ట్ వేసుకొని ఎళ్ళిపోవచ్చు. 350 రూపీస్. అండ్ ఇక్కడొచ్చేసి నేను డెనిమ్ చూపిస్తాను. డెనిమ్ ఫ్రాక్. ఈ మధ్య మెటర్నిటీ షూట్ చేసేవాళ్ళు డెనిమ్ వేసుకొని జస్ట్ కింద వైట్ షూస్ అలా పెయిర్ చేసుకొని షూట్ చేస్తున్నారు. చాలా బావుంటుంది. ఒకవేళ మీరు ట్రై చేయకపోతే ట్రై చేయండి. ముంబై వెళ్లి తీసుకోవాలని చెప్పను. అమెజాన్‌లో కూడా ఉంటుందలా. బట్ ఇక్కడ వస్తే గనక అలాంటివి ట్రై చేయండి. చూడండి ఈ షర్ట్ కూడా 350 రూపీస్ అంట. నాకైతే బాగా నచ్చింది. లైక్ రెగ్యులర్ వేర్‌కి ఇలాంటివి తీసుకుంటే తక్కువలో చాలా బావుంటుంది కదా! ఇదే నేను చెప్తున్నాను కదా! డెనిమ్ డ్రెస్. పెద్ద లాంగ్ ఫ్రాక్ లాగుంటుంది. అండ్ మంచి హెయిర్ స్టైల్ చేసుకొని కింద అలా షూస్ వేసుకుంటే ఎంత బావుంటుందో అసలు. మెటర్నిటీ షూట్స్ ఏవో పెద్ద పెద్ద ఫ్రాక్స్ అలా వేసుకొని చేసే కంటే ఇలా సింపుల్‌గా ట్రెండీగా చేసుకుంటే బావుంటుంది. ఒకసారి ట్రై చేయండి. అండ్ మేమెక్కడికెళ్ళినా ఈ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అయితే ఖచ్చితంగా పర్చేస్ చేస్తాము. అండ్ ఇక్కడ సోనీ వచ్చేసి ఒక డ్రెస్ చూస్తుంది. అది కూడా డెనిమే. ఇది వచ్చేసి 400 లాస్ట్ అండి. మేము బార్గెనింగ్ చేశాక 400కి అయితే ఇస్తా అన్నారు. ఎంత బాగుందో చూసారా? చెప్పల్స్ కూడా భలే భలే ఉండే. అండ్ నేనిప్పుడు ట్రై చేసేదైతే నాకు నిజంగా చాలా బాగా నచ్చిందండి. ఇలా లైక్ రెగ్యులర్ వేర్ బయటికెళ్ళినప్పుడు వేసుకోవడానికి ఎంత బావుందో అసలు. జీన్స్, టీ షర్ట్ వేసుకొని అలా చెప్పులేసుకొని ఎళ్ళిపోవచ్చు. అంత బావుండే. సో, ఇంకా మా పాపకి కొంచెం క్రాంకీ అయింది. ఫీడ్ చేయాలని చెప్పేసి మేము రోడ్ మీదే ఫీడ్ చేయలేం కదా! సో, అక్కడ ఒక రెస్టారెంట్ ఉండే అన్నట్టు. అక్కడ అసలు అమ్మాయిలు ఎంత బాగున్నారో తెలుసా అండి ముంబైలో. నాకైతే భలే అనిపించింది. అందుకే అంటారేమో బాంబే అమ్మాయిలు అని చెప్పేసి. అండ్ ఇంకా అక్కడ ఉట్టిగా అయితే ఫీడ్ చేయలేం కదా! ఏదో ఒకటి తినాల్సిందే. సో, ఇక్కడ మేము కోల్డ్ కాఫీ ఆర్డర్ చేసాము. నాకైతే కోల్డ్ కాఫీ చాలా నచ్చిందండి. చాలా రోజుల తర్వాత తాగాను. జస్ట్ లైక్ స్టార్‌బక్స్‌లో ఉన్నట్టే ఉండే టేస్ట్. బట్ బిల్ మాత్రం వాచిపోయింది. లాస్ట్‌లో చూపిస్తాను. మేమైతే జస్ట్ ఒక కోల్డ్ కాఫీ అండ్ ఒక వాటర్ బాటిల్ తీసుకున్నాం అంతే. దానికే కాస్ట్ వాచిపోయింది.
వాటర్ బాటిల్ అండ్ కోల్డ్ కాఫీకే చూసారా 375 ఏసారండి బిల్లు. అందుకే ఇక్కడ ఏం తినం మనం అని చెప్పేసి మేము బయటికెళ్ళి తిందాం అనుకున్నాము. అయితే యాక్చువల్లీ హోటల్ టైమింగ్స్ అయిపోయిందండి. 9 వరకే ఉంటుంది లోపల ఫుడ్. సో, ఖచ్చితంగా మేము బయట తినాల్సిందే అండి. ఇక్కడ ఉన్నారు చూడండి తనైతే ఎంత బాగుండేనో. అలా వీడియో తీయడం కరెక్టో కాదో తెలియదు గానీ నాకైతే తను చాలా నచ్చింది. అండ్ అక్కడ స్ట్రీట్ మార్కెటింగ్‌కి వచ్చేవాళ్ళు కూడా చాలా బాగున్నారు అమ్మాయిలు. అందరూ ఇక్కడే షాప్ చేస్తారేమో అనిపించింది నాకు. సో, అంతేనండి షాపింగ్ అయిపోయింది. సో, మాతో పాటు మీరు కూడా ముంబై స్ట్రీట్స్‌లో నడిచేయండి. పదండి అలా మాట్లాడుకుంటూ వెళ్ళిపోదాం. సో, ఇంకా హోటల్‌లో టైమింగ్స్ అయితే 11 వరకే గేట్ క్లోజ్ చేసేస్తారండి. సో, మాకు లోపల ఫుడ్ ఉండదు కాబట్టి ఈ టైంకి బయట ఏమన్నా తీసుకొని వెళ్దాము. ఆహ్, లైక్ పార్సెల్ తీసుకొని వెళ్ళిపోయి రూమ్‌లో తినేద్దాం అని చెప్పేసి అనుకున్నాము. సో, ఇలా దారిలో వెళ్తుంటే కేఎఫ్‌సీ అయితే కనిపించింది. కేఎఫ్‌సీ కనిపించినాక మనం తినకుండా ఉంటామా? సో, వెళ్ళి మేము కేఎఫ్‌సీ అయితే ఆర్డర్ చేశాము. బట్ చాలా లేట్ చేశారండి. మేము లిటరల్లీ ఉరుకుతూ ఉరుకుతూ ఎళ్ళాము. టైం అయిపోతుంది గేట్ క్లోజ్ చేస్తారని చెప్పేసి. పైగా ఆఫీస్ వాళ్ళది కదా! మనం ఏం చెప్పలేము. అందుకని చెప్పేసి టక 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 తీసుకున్నాము. వాళ్ళు చాలా లేట్ చేశారు. అండ్ ఇక్కడ మా పాప చాలా ఎంజాయ్ చేసింది చూడండి. అంత కేరింతలు పెట్టుకుంటూ, అరుస్తూ ఎంజాయ్ జేసింది. నేనేమో అది ఏడుస్తుందా ఏంటి అని జెప్పేసి చూడ్డానికొస్తున్నా. బట్ తను అరుస్తుంది, ఎంజాయ్ జేస్తుంది. అండ్ అక్కడ పక్కనోళ్ళు ఉన్నవాళ్ళు కూడా తన పిక్చర్స్ క్లిక్ జేసుకొని, అలా వాళ్ళు ఆడించడం చాలా క్యూట్ అనిపిచ్చిందసలు. సో, ఈరోజుకి వీడియో ఇంతేనండి. స్ట్రీట్ షాపింగ్ మీకు నచ్చిందనుకుంటున్నాను. హోప్ యూ లైక్ దిస్ వీడియో. వీడియో నచ్చితే ఏం జేయాలో తెలుసు కదా! జస్ట్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాంటి వీడియోస్ మీకు ఎన్నో వస్తుంటాయి. ఎంటర్‌టైన్ చేస్తుంటాయి. అప్పటి వరకి స్టే పాజిటివ్, స్టే హెల్తీ, బీ కైండ్ టు యువర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బై.